ఆలూరు నియోజకవర్గంలో కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తేర్నేకల్ గ్రామంలో జరిగిన గొడవ అవాస్తవమని తేర్నేకల్ టీడీపీ సీనియర్ నాయకుడు తిమ్మప్ప ఖండించారు. తిమ్మప్ప మీడియా ముందు మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావంలో మేము టీడీపీలోనే ఉన్నామని, పార్టీ కోసమే పనిచేశామని, మేము గోడ మీద పిల్లి మాదిరి మేము పార్టీలు మారమని అన్నారు. మా గ్రామానికి చెందిన రాఘవేంద్ర మీడియా ముందు మమ్మల్ని వైసీపీ వాళ్ళు అని చెప్పటం సిగ్గుచేటు అన్నారు. ఆయన ఈ ఎలక్షన్ ముందు వైసీపీ నుండి టీడీపీలోకి చేరి మా మీద ఆరోపణలు చేయటం సమంజసం కాదన్నారు. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఎలాంటి నీచ రాజకీయాలు చేశాడో ప్రజలకు తెలుసన్నారు. గొడవ జరిగిన విషయం పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని, రాఘవేంద్ర అనే వ్యక్తికి గత 10 సంవత్సరాల క్రితం పేరల్స్ ఏజెంట్గా ఉండేవాడని, ఆయనను నమ్మి మేము డబ్బులు కట్టామని, ఆ డబ్బుల గురించి వెళితే మా మీదకు గొడవకు వచ్చి అక్రమంగా కేసులు పెడుతున్నామని మీడియా ముందు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి ఇల్లు కూడా నన్ను 5 సంవత్సరాల కోట సుజాతమ్మ గారు కూడా ఉన్నప్పటికీ కూడా నన్ను ఒక్క రూపాయి ఇచ్చుకున్నట్టు నన్ను 5 ఏళ్ళు ఇల్లు ఇచ్చి ఇదే రాఘవేంద్ర వచ్చి కాసి వైఎస్ఆర్లు కొట్టేరా అని చెప్తున్నాడు ఆయన. వైఎస్ఆర్ ఇట్లా శపథము ఒక్కటి కానీ తెలుగుదేశం శపథం చూపిస్తే వాడు వనికి ఇంకా 2 సార్లు కానీ కాళ్ళ కింద దూరుతాం అవసరం వస్తే వాడు మొగ్గోడైతే రేపు వచ్చి ఇట్లా శపథం చెప్పి మనం కూడా అప్పుడైతే నమ్ముతాం తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ అని మమ్మల్ని అంటున్నాడు. వాడు అట్లా మేము అట్లా పని చేయము. వాడు 30,000 జగన్ ఖాళీలో 30,000 తీసుకొని ఓ ఫ్లాట్కి ఊర్లోన పేరారసాన్ని కట్టించుకొని తులోబారం దిగి 5 కన్నీగా ఊరల్లా ఈ ఫుడ్ కానీ నాన్న కానీ మా అన్నలు కానీ మా కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీ టీసీ ఫతుడికి నువ్వు ఎక్కడ గడ్డకు ఏంటి నీ కాళ్ళ కింద ఇప్పుడు దూరుతామయ్యా, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, తప్పు, నువ్వు అట్లా మాట్లాడదు. ఈ ఫొద్దు కిట్టు ఉన్నాడు, కిట్టు కూడా వైఎస్ఆర్లోకి రాను నేను 70 సార్లు పిలిచినాడు. నేను రానయ్యా మా వీడియో ఉంటాం, మాకేమో అవసరం లేదన్నా. తెలుగుదేశం పుట్టిన కట్టి వీడియో ఉన్నాం ఇలా డబ్బులు మా నిన్నే కదా, నిన్ను అడిగితేనే కదా మేము తెచ్చుకునేది. లేకపోతే ఎవరు అడిగితే వచ్చి మంచిని సాగు కొట్టి కాసి అన్నాను యా కొట్టలేను, యా చేసిలేనని అది అబద్ధాలు చెప్తావు.